మైకేల్ చాంగ్ అనేటువంటి వ్యక్తి గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. ఇక మైకేల్ చాంగ్ చైనాలో జన్మించినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు. అమెరికాలో స్థిర నివాసము ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి ఈ యొక్క మైకేల్ చాంగ్. అదేవిధంగా ఇతడు మైకేల్ చాంగ్ టెన్నిస్ ఆటగాడై ఉంటున్నాడు. ఈ యొక్క టెన్నిస్ ఆట ఆడి ప్రజల హృదయాల్లో ఒక గొప్ప ఆటగాడిగా చోటు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి ఈ యొక్క మైకేల్ చాంగ్. ఇక టెన్నిస్ యొక్క ఆట ఆడి ప్రజలందరి హృదయాలలో ఒక గొప్ప ఆటగాడుగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి, చోటు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి ఈ యొక్క మైకేల్ చాంగ్ అయి ఉంటున్నాడు. ఇక మైకేల్ చాంగ్ గొప్పతనము వెనుక ఒక ప్రార్థనా పరురాలైన తన తల్లి ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక మైకేల్ చాంగ్ గొప్పతనము వెనకాల ఒక ప్రార్థనా పరురాలైనటువంటి ఒక తల్లి ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ విషయము మనకి ఆశ్చర్యాన్ని అదేవిధంగా ఆనందాన్ని కూడా మనకి కలిగిస్తుంది. ఆనందాన్ని కూడా కలగచేస్తుంది. తన కుమారుడు ఆటలో ఆడుచున్నంతసేపు ఈ యొక్క తల్లి ప్రార్థన చేస్తూనే ఉంటుందట. తన కుమారుడు ఆడినంతసేపు ఆ తల్లి తన కుమారుని కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటుందట. మైకేల్ చాంగ్కు ఇలాంటి తల్లిని ఇచ్చినటువంటి దేవుడికి నిజంగా మనము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించేవారమై ఉంటున్నాము. మైకేల్ చాంగ్ ఆడినంతసేపు తన తల్లి ప్రార్థనలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. తన యొక్క విజయం వెనుక ఒక తల్లి ప్రార్థన ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. ఆట వెనకాల తాను ఆడుతున్నాడు, కానీ తల్లి ప్రార్థన చేస్తుంది. తల్లి ప్రార్థన విని ఒక గొప్ప ఆటగాడిగా అతన్ని తీర్చిదిద్దినటువంటి దేవుడికి మనము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించేవారమై ఉండాలి. మనమందరము కూడా ఏక మైకేల్ చాంగ్ తల్లి వలె మన పిల్లల కొరకు అన్ని విషయాలలో కూడా మనము ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి, ప్రార్థించేటువంటి తల్లులుగా ఉండాలి. ఒక గొప్ప ఆటగాడుగా, ఒక టెన్నిస్ ఆటగాడుగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకొని ప్రజల హృదయాల్లో నిలిచిపోయినటువంటి మైకేల్ చాంగ్ తల్లి ప్రార్థన విన్నటువంటి దేవుడు నా ప్రార్థన వింటాడు. మన పిల్లలను కూడా ఒక గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దగలడు. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచి, నిరీక్షణ ఉంచి మైకేల్ చాంగ్ యొక్క తల్లి ఏ విధంగా అయితే ప్రార్థించిందో ఆ విధంగా మన బిడ్డల కొరకు మనము ప్రార్థించే వారంగా ఉందాము, ప్రార్థించే తల్లులుగా ఉందాము, ప్రార్థించే స్త్రీలుగా ఉందాము. మన బిడ్డల యొక్క ఆశీర్వాదముల కొరకు, మన బిడ్డలు దీవించబడుట కొరకు దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింపచేయును గాక. ఆమేన్.